రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావట్లేదు. తనకి ఒక నీళ్ళ మీద ఒక అవగాహన లేదు, రాష్ట్రం మీద అవగాహన లేదు, ప్రజల మీద అవగాహన లేదు. ఇక తను తోచినట్టు చేసుకుంటూ పోతాడు. తెలంగాణ ప్రజలు ఆగమాగం అవుతా ఉన్నారని ప్రధానంగా విమర్శిస్తూ ఉన్నారు. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? ఈ ప్రతిపక్ష నేత ఈ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అయా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న విధానాన్ని చూసి ఓర్వలేక అయ్యో మేము ఇలా చేయలేకపోయామే, ఇలా చేస్తే ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉంటారని ఆయనకు వెన్నులో వణుకు పుట్టి ఆయన గారు ఈ కార్ రేస్ అయితేంది, ఇక మా కాళేశ్వరంలో కూడబెట్టుకున్న ధనం అయితేంది, ఈ కార్ రేస్ అయితేంది, ఫోన్ ట్యాపింగ్ అయితేంది, అన్ని చెత్త పనులు చేసి ప్రజల్లో నైతికత పోగొట్టుకొని నమ్మకం పోగొట్టుకొని ఇక చేస్తందుకేమీ లేక కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తందుకు రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాని పరిపాలన మాట్లాడుతుండు. అయ్యా నీది 10 ఏళ్ల పాటు పరిపాలించినావు, అంత దోపిడీ పరిపాలన, దొంగల పరిపాలన, మూటలు అణకేసుకొని నువ్వు చేతగాని పరిపాలన చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన రాష్ట్రం పురోగతి ముందుకెళ్తుంది, అభివృద్ధి ముందుకెళ్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. తర్వాత రాజీవ్ యువ వికాస్ కింద 4 లక్షలు 2 లక్షల కింద ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాష్ట్రం మొత్తం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రం మొత్తం వస్తుందంటే అది కేసీఆర్ పరిపాలనే. ఇవాళ పేదవాడు సన్న బియ్యం తింటుండంటే కడుపు నిండా 3 పూటలు మామిడికాయ పచ్చడి ఒక ఆమ్లెట్ వేసుకున్నా కూడా పంచపక్ష పరిమాణాలతో సమానంగా తింటుండంటే అది రేవంత్ రెడ్డి గారి పాలన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన. సన్న బియ్యం అయితేంది ఇవాళ ప్రతి ఇంట్లో కరెంటు, ఉచిత కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంటు 1500 1600 వరకు ఉచిత కరెంటు వస్తుందంటే అది రేవంత్ రెడ్డి పరిపాలనలోని చల్లని విభాగమేనని చెప్తూ అయ్యా కేసీఆర్ గారు నీకు చేత కాదు, నీకు చేతగాక కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెప్పు వస్తున్నావు, ప్రజలు చూస్తుర్రు, మరో 10 ఏళ్ల వరకు కూడా నీకు దిమ్ము తిరిగిపోయే సమాధానం చెప్పి మళ్ళీ నిన్ను ఫామ్ హౌస్లో కూర్చోబెడతారు. తెలంగాణ ప్రజల పైన అధిక భారం పడబోతా ఉంది. 2 సంవత్సరాలు కూడా కాలేదు, 18 నెలలనే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు సిగ్గుపడాలి, ఎందుకు ఓట్లు వేస్తాము అనే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా విమర్శిస్తున్నారు. 18 నెలలలో అభివృద్ధి వైపు పరిపాలిస్తున్న విధానాన్ని చూసి ఓర్వలేక దిక్కుమాలని అంకె చెప్పి మాట్లాడుతున్నది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనకు ఎంత వచ్చింది మిగులు బడ్జెట్? నీ 10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అభివృద్ధి పేరు మీద మూటలు వెనకేసుకొని నువ్వు చేసిన దిక్కుమాల పరిపాలన గారడి అంకెలు చెప్పి అభివృద్ధిని నువ్వు ఏనాడు ఆపలేవు. ఆకాశం మీద మన్నేస్తే అయ్యా కేసీఆర్ గారు నీ ముఖం మీద, మీ కొడుకు ముఖం మీద, నీ అల్లుడి ముఖం మీదనే పడుతుంది. కానీ మన దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు ఏకకాలంగా ఇచ్చిన పార్టీ ఏ పార్టీ ఉందా? సన్న బియ్యం దేశం మొత్తం మీదనే నరేంద్ర మోదీ గారు 3 సార్లు గెలిచారే, మీరు వెతికి చూడండి. దేశం మొత్తం మీద సన్న బియ్యం ఇచ్చిన పార్టీ ఏ పార్టీ ఉందా? అది ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలనలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.